ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 12వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానించుకుందాం. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. చదవబడిన వాక్యములో నిజమైన జ్ఞాని తన జ్ఞానాన్ని అస్తమాలో అసందర్భంగా ప్రదర్శించుడు. అజ్ఞాని అయిన వాడు తన అజ్ఞానాన్ని పదే పదే ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. బైబిల్ చాలాసార్లు మనల్ని జ్ఞానవంతులుగా ఉండమని, బుద్ధి కలిగి ఉండమని, వివేకము కలిగి ఉండమని, తెలివైన వారిగా ఉండమని బైబిల్ చెప్తుంది. జ్ఞానవంతుని యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే వాడికి తెలిసిన విషయాన్ని ఇప్పుడు అందరికీ చెప్పేయాలి అని కంగారు పడడు. తెలిసిన విషయం ఉన్నా, జ్ఞానం ఉన్నా అది ఎప్పుడు చెప్తే మేలుకరమో అప్పుడే తన నోరు తెరుస్తాడు. మన జీవితంలో కూడా ఏదన్నా ఒక విషయం తెలిస్తే అది గబగబగా అందరికీ చెప్పేయాలి, ముందు నేనే చెప్పాను అనిపించుకోవాలనే ఆశ, ఆ ఉబలాటం చాలామందిలో ఉంటుంది. కానీ అది జ్ఞానవంతుల యొక్క లక్షణమో కాదు అని బైబిల్ చెప్తుంది. కొంతమంది బైబిల్ గ్రంథంలో వారికి ఉన్న జ్ఞానాన్ని కానీ, వారికి ఉన్న శక్తిని కానీ ఎప్పుడు ప్రదర్శించాలో అప్పుడు ప్రదర్శించడం ద్వారా వారు గొప్పవారయ్యారు. గొప్పవారి లక్షణాలు అది. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభునే చూద్దాం. ఆయన ఎంతో గొప్పవాడు, మనిషిగా మారిన దేవుడు. ఆయన సమృద్ధైన జ్ఞానము, సమృద్ధైన శక్తి కలిగిన వాడు. కానీ అనేక చోట్ల ఆయన మౌనంగా ఉండవలసి వచ్చింది. ఆయన మౌనాన్ని పాటించాడు. పిలాతు ముందు, జడ్జి అయినటువంటి పిలాతు ముందు ప్రతి క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చేయగలడు. ఆయన శక్తిని అక్కడ చూపించగలడు. ఆయన జ్ఞానాన్ని అక్కడ ప్రదర్శించగలడు. వారి నోర్లు మూయించగలడు. కానీ పిలాతుని, ఆ జడ్జి గారిని ఎలా కన్విన్స్ చేసి తాను నీతిమంతుడని ఎలాగన్నా చెప్పుకున్నా పిలాతుకి తెలుసు యేసు ప్రభు నీతిమంతుడని. అటువంటి వాడు డబ్బుకి, అధికారానికి అమ్ముడైపోయేవాడి దగ్గర నా యొక్క నీతిని ఎంత చెప్పుకున్నా, ఎంత ప్రదర్శించినా వ్యర్థమే అని చెప్పి పిలాతు యొద్ద దేవుడు తన నీతిని ప్రదర్శించలేదు, తన యొక్క జ్ఞానాన్ని చెప్పలేదు. పిలాతుకి తెలుసు, పిలాతు భార్య పిలాతుకి కౌరుబెట్టింది ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దని. అయినప్పటికీ అన్యాయపు తీర్పు తీర్చాడు. ఎందుకంటే ప్రధాన యాజకులు, సన్హెడ్రిన్ సభ పెద్దలందరూ కూడా యేసు ప్రభువుని సిలువ వేయమని కేకలు వేస్తే, నీతికి కనుక తను నిలబడితే తన ఉద్యోగానికే దెబ్బ అవుద్ది, వీళ్ళందరూ నాకు వ్యతిరేకంగా చక్రవర్తికి కంప్లైంట్ పెడతారు కాబట్టి ఈ యథార్థవంతుడి శిక్షించి నా యొక్క పోస్ట్ నేను కాపాడుకోవాలా అనుకునే మనసు కలిగిన వాడు పిలాతు. కనుక అటువంటి వాడి దగ్గర నా నీతిని ప్రదర్శించడం, నా నీతిని ఒప్పించడం అనేది వ్యర్థం అనుకుని యేసు ప్రభు ఎన్ని చెప్పమన్నా సరే ఏమీ మాట్లాడకుండా తలదించుకున్నాడు. హేరోద్ అనేవాడు దుర్మార్గుడు రకరకాల ప్రశ్నలు వేశాడు. యేసు ప్రభు ఒకదానికి కూడా జవాబు చెప్పలేదు. ఎందుకనంటే యేసు ప్రభుకు తెలుసు తన జ్ఞానాన్ని అన్ని చోట్ల ప్రదర్శించడం అనేది పందులు ఎదుట ముత్యాలు జల్లడంతో సమానం. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో మనం పని చేయొచ్చు, ఆఫీసులో అవ్వచ్చు, ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే వ్యాపారం చేస్తున్నా, లేకపోతే పరిచర్య చేస్తున్నా, ఎవరు తన మాటల్లో కానీ ఎదుటి వ్యక్తి మూర్ఖుడు, ఎదుటి వ్యక్తి మన జ్ఞానాన్ని అక్నాలెడ్జ్ చేయలేని, లేక మనం చెప్పింది కరెక్ట్ అని తెలుసుకున్నా దాన్ని అంగీకరించని మూర్ఖంగా మాట్లాడే వారి దగ్గర నిజంగా మనం జ్ఞానవంతులమైతే మౌనంగా ఉండడమే నిజమైన జ్ఞానవంతుల యొక్క లక్షణం. యోసేపును తీసుకోండి, దానియేలును తీసుకోండి. దేవుడు వారికి ఎంతో అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు. కానీ ఎప్పుడు ప్రదర్శించాలో అప్పుడే ప్రదర్శించారు. యోసేపు అన్నయ్యలు వచ్చిన వెంటనే యోసేపు గబుక్కుని లెగిసి, అన్నయ్యలారా నేనే మీ తమ్ముడైన యోసేపు అనలే. చాలా జాగ్రత్తగా తను తాను స్లోగా రివీల్ చేసుకున్నాడు. తను అనుకున్నది సాధించాడు. తన తండ్రిని తెచ్చుకున్నాడు, తన తమ్ముడిని తెచ్చుకున్నాడు. దానియేలు భక్తుడు కూడా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం నుండి కూడా తాను తన యొక్క ఫ్రెండ్స్ అయినటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగో ఎలాగ సెపరేట్ చేయబడాలో అన్నపానముల విషయంలో కానీ, ఎందులైనా ఇటు రాజుగారిని కానీ పెద్దలను కానీ నొప్పించకుండా తమను తాము ఎలా ప్రత్యేకించుకున్నారో, సమయం వచ్చినప్పుడు ఎలా నిలబడ్డారో, దేవుడు వారిని ఎలా హెచ్చించాడో, వారి యొక్క లైఫ్స్ మనం చూసినప్పుడు జ్ఞానవంతులు ఎప్పుడు కూడా ఉప్పొంగరు. జ్ఞానవంతులు ఎప్పుడు కూడా తనకు తెలిసిన దానికి గబగబగా చెప్పేసి
మాట్లాడరు. జ్ఞానవంతుడు ఆలోచన చేసి మాట్లాడతాడు. మూర్ఖుడు మాట్లాడిన తర్వాత ఆలోచన చేస్తాడు. మనం ఎలా ఉన్నాం? త్వరగా మాట్లాడుతున్నామా? ఒకవేళ ఎలా మాట్లాడుతుంటే మనం మూర్ఖులమే కానీ జ్ఞానవంతులం కాదు. ఆలోచన చేసి మాట్లాడదాం. మాట్లాడేసిన తర్వాత కరెక్ట్గా మాట్లాడలేదా అని ఆలోచన చేయడం అనేది మూర్ఖుని యొక్క లక్షణం. కాబట్టి జ్ఞాని అయిన వాడు తన విద్యను దాచును. తన టాలెంట్ ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, అది దాచి ఎప్పుడు ప్రదర్శించాలో అప్పుడు ప్రదర్శిస్తేనే సమయోచితమైన మాట విచిత్రమైన వెండి పల్లెములో పెట్టు బంగారు పండ్ల వంటిది. టైమ్లీ స్పోకెన్ వర్డ్. అలా మాట్లాడదాం. అప్పుడే మనకి విలువంటూ ఉంటుంది. వాక్యము మనకు నేర్పుతున్న జ్ఞానాన్ని మన లైఫ్కి అప్లై చేసుకుని జ్ఞానవంతులుగా జీవించి జ్ఞానవంతుల ఫలాన్ని పొందుదాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలో మాకు నీ వాక్యం ద్వారా బోధిస్తున్నారు. మీరు మాకు నేర్పుతున్న సత్యాలను తండ్రి విధేయత కలిగిన హృదయాలతో నేర్చుకుని నీ వాక్యానుసారంగా మేము నడుచుటకు నీ పరిశుద్ధాత్మను నడిపింపు మాకు దయచేయమని, 10 మందిలో ఎలా మాట్లాడాలో, ఎప్పుడు నీవు మాకు నేర్పిన జ్ఞానాన్ని ఎప్పుడు ఎదుటి వారికి చెప్పాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఏం మాట్లాడాలో కూడా నీ ఆత్మ నడిపింపుతో నడిపించి నీకు ప్రీతికరంగా, నీ రాజ్యానికి ఉపయోగకరంగా, మాకు దీవెనకరంగా, అనేకులకు రక్షణకరంగా నీవే మమ్మల్ని నడిపించి నీ సేవలో వాడుకోమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము ఇప్పుడెల్లప్పుడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.